దేశ ప్రజలకు కేంద్రం జీఎస్టీ బొనాంజా అందించింది. జీఎస్టీ స్లాబ్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 12-28% స్లాబ్లను రద్దు చేసి 5-18% స్లాబ్లను కొనసాగించనుంది. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్లు అమల్లోకి రానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ రద్దు చేసింది. గతంలో గ్లోబ్స్, మ్యాప్స్, చార్ట్స్లకు 12% జీఎస్టీ ఉండేది. దానిపై సుంకాన్ని పూర్తిగా తగ్గించారు. ఇక పెన్సిల్స్, షార్ప్నర్స్, బుక్స్, నోట్బుక్స్ పై ఉన్న 12% జీఎస్టీని పూర్తిగా తొలగించారు. 5% ఉన్న ఎరేజర్ పై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. లగ్జరీ వస్తువులపై 40% జీఎస్టీ విధించింది. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5%కి తగ్గింది. చేనేత, మార్బుల్, గ్రనైట్ను 5% జీఎస్టీ స్లాబ్లోకి రానున్నాయి. సిమెంట్పై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గనుంది. క్యాన్సర్ సహా 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12 నుంచి 0కు తగ్గించారు. 350cc కంటే తక్కువ కెపాసిటీ ఉన్న లోకల్ బైక్లపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. అలాగే ఫర్టిలైజర్స్, ఎరువులపై 18 నుంచి 5%కి జీఎస్టీ తగ్గింది. ఇక పునరుత్పాదక ఇంధన పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5%కి, ఆటోమొబైల్ పరికరాలపై 28 నుంచి 18%కి జీఎస్టీ తగ్గనుంది. ఇక ఆరోగ్యానికి హాని కలిగించే పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్ పై 40% జీఎస్టీ విధించారు. ఇక 3 వీలర్స్పై 28 నుంచి 18%కి జీఎస్టీ తగ్గించారు. అన్ని టీవీలపై జీఎస్టీ 18% ఉండనుంది. ఇదే విషయంపై డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, జీఎస్టీ కొత్త స్లాబ్ల డీటెయిల్స్ ఏంటి? సూర్య, నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఇంతవరకు 4 స్లాబులుగా ఉండేది జీఎస్టీకి సంబంధించి 5%, 12%, 18, 28%. ఈ 4 స్లాబుల్లో ఇంతవరకు కూడా జీఎస్టీని వసూలు చేశారు. ఇకపై 2 స్లాబులుగా విభజించారు. దాంట్లో ప్రధానంగా 5%, అలాగే మరొకటి 18%గా ఇకపై జీఎస్టీ వసూలు అనేది కూడా ఉండబోతుంది. ఇక వాటితో పాటు మరొక ట్యాక్స్ లాంటిది, అంటే 40% స్లాబ్లో కొన్ని వస్తువులు చేర్చారు. దాంట్లో టొబాకో ప్రోడక్ట్స్ కావచ్చు, వాటితో పాటు లగ్జరీ ఐటమ్స్ని చేర్చారు. కీలకంగా 1200 సీసీకి పైబడినటువంటి పెట్రోల్ వాహనాలు కావచ్చు, లేకపోతే 1500 సీసీ దాటినటువంటి కార్లు, డీజిల్ వెహికల్స్, వీటికి సంబంధించి 40% పన్ను స్లాబ్లోకి అవి వెళ్ళబోతున్నాయి. ఇక మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ చాలా వాటిపైన కేంద్ర ప్రభుత్వం స్లాబులను అయితే తగ్గించింది. 28%గా వసూలు చేస్తున్నటువంటి చాలా వాటి వరకు కూడా, అంటే టీవీలు కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, లేకపోతే అంతకుముందు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, ట్రాక్టర్లకు సంబంధించినటువంటి వాటిపైన కావచ్చు, వీటన్నింటిపైన కూడా సుమారు 18 నుంచి 28% వరకు గతంలో ట్యాక్స్లను, స్లాబ్లను, జీఎస్టీకి సంబంధించినటువంటి స్లాబుల్లో ఉండేవి. వాటన్నింటినీ కూడా రెడ్యూస్ చేసింది. ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ మీద 10%, మోస్ట్లీ 10 to 12% వరకు కూడా రిడక్షన్ అయితే వచ్చింది. దాంతో రానున్నటువంటి రోజుల్లో చాలా వాటికి సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించిన ధరలు అనేది కూడా పూర్తి తగ్గేటువంటి, అంటే 10% వరకు కూడా తగ్గేటువంటి ఆస్కారం ఉంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే ఇటీవల అమెరికా కొత్తగా టారిఫ్లను తీసుకొచ్చిన నేపథ్యంలో ఎగుమతులపైన వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. దేశీయంగా తయారవుతున్నటువంటి వస్తువులకు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈలు కావచ్చు, లేకపోతే ఇతర పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ జీఎస్టీకి సంబంధించినటువంటి స్లాబ్లకు సంబంధించి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా అంశాలపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యంగా రాష్ట్రాలు ఏవైతే కోరుతా ఉన్నాయి, ముఖ్యంగా ఎన్డీయేతర రాష్ట్రాలకు సంబంధించి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్లాబ్స్ తగ్గించడం వల్ల రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదాయం భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి కంపెన్సేషన్ కావచ్చు, ఇతర కొన్ని అంశాలను కూడా లేవనెత్తినట్టుగా సమాచారం ఉంది. వాటికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రాలకు తగ్గుదల, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి పెరుగుదల అంటూ ఏమీ ఉండదు. ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అన్నిపైన కూడా వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అంటే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి
వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ అమల్లోకి రాబోతుంది కాబట్టి ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందనే దానిపైన ఒక పూర్తి స్థాయి అసెస్మెంట్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ స్లాబులు తగ్గించడం వల్ల పూర్తి స్థాయిలో ప్రజలకు సంబంధించి కొనుగోలు ఎక్కువ అవుతుంది. దాంతో ఎంఎస్ఎంఈలు కావచ్చు, లేకపోతే దేశీయంగా తయారీకి సంబంధించినటువంటి కంపెనీల పైన పూర్తి స్థాయిలో వాటికి మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానిలో భాగంగానే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులపైన కావచ్చు, లేకపోతే వైద్య రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తులపైన వీటన్నింటిపైన కూడా చాలా వరకు స్లాబ్లను అయితే తగ్గించారు. ప్రధానంగా బీమాకు సంబంధించి పర్సనల్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో జిఎస్టీని ఎత్తివేశారు. ఇక కొన్ని లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పైన కూడా జిఎస్టీ గతంలో 12%, 18% ఉన్నటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో కొన్నిటిని తగ్గించారు. మొత్తంగా కొన్ని జీరో చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మిగతా వాటికి సంబంధించి ముఖ్యంగా ఆక్సిజన్ వంటి వాటిపైన గతంలో 12%, 18% జిఎస్టీలు ఉండేవి. బట్ ఇప్పుడు 5%కి జిఎస్టీని కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా చాలా వరకు ఆటోమొబైల్స్ పైన కూడా చిన్న కార్లకు సంబంధించి గతంలో వాటికి సంబంధించినటువంటి రేట్లు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక వ్యవసాయ నిర్మాణ రంగానికి సంబంధించి కీలకంగా సిమెంట్కి సంబంధించి జిఎస్టీ గతంలో 28% ఉండేది, దాన్ని 18%కి తీసుకొచ్చారు. ఇక వాటితో పాటు ట్రాక్టర్లు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మిగతా వాటికి సంబంధించి ముఖ్యంగా టొబాకో ప్రోడక్ట్స్ సంబంధించి పూర్తిగా అవి పెరగబోతున్నాయి. 40% పైగా 40% వరకు కూడా వాటికి సంబంధించినటువంటి ట్యాక్సులు కూడా వేశారు. ఇక కొన్ని కూల్ డ్రింక్స్కి సంబంధించి కూడా ఈ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. సుమారు చాలా వరకు డైలీ యూసెస్లో పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వర్గాల ప్రజలు రెగ్యులర్గా వాడేటువంటి ఐటమ్స్కి సంబంధించి జిఎస్టీని చాలా వరకు తగ్గించారు. చపాతీ, పరాటా వంటి వాటిపైన కూడా గతంలో జిఎస్టీని వసూలు చేసేవారు. ఇప్పుడు వాటిని కూడా పూర్తి స్థాయిలో తగ్గిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. వీటికి సంబంధించి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ స్లాబ్లను, కొత్త స్లాబ్లు అమల్లోకి వచ్చిన తర్వాతే రాష్ట్రాలకు సంబంధించి ఏ మేరకు ఆదాయం కోల్పోతుంది, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు జిఎస్టీ రికార్డు స్థాయిలో వసూలైనటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వసూళ్లపైన ఏ మేరకు ప్రభావం ఉంటుంది, వాటన్నింటి తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించినటువంటి కంపెన్సేషన్ పైన కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన కావచ్చు ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నిన్న రాత్రి కీలక నిర్ణయాలను అయితే ప్రకటించారు. వీటన్నింటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ అంతా కూడా సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతా ఉంది. సూర్య, common man and middle class items mein there is a complete reduction. Reduction from 18 or from 12 to 5%. I list out those items, all of whom have come to 5% from either 18 or from 12. Common man items such as hair oil, toilet soap, bars, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5, whether they were in 18 or whether they were in 12. Similarly, reduction of GST from 5% to nil. 5 से 0 में जाने वाले आइटम्स इंडिकेट कर रहा हूँ. अल्ट्रा हाई टेम्परेचर मिल्क, द UHT मिल्क, छेना और पनीर, all the Indian breads will see nil rate. So रोटी किसी के ऊपर भी, चपाती और रोटी और पराठा और whatever it is, they all come to nil. Reduction of GST from 12% or from 18% to 5. इसमें फूड आइटम्स बहुत सारे हैं. नमकीन से भुजिया है, सॉसेस है, पास्ता है, इंस्टेंट नूडल्स है, चॉकलेट्स, कॉफ़ी, प्रिजर्व्ड मीट, कॉर्नफ्लेक्स, बटर, घी, ये सब 5% में आ रही है. फिर रिडक्शन फ्रॉम 28 टू 18%. इसमें मिडिल क्लास के एस्पिरेशंस मीट करने वाले बहुत सारे चीज़ हैं. एयर कंडीशनिंग मशीन्स, TVs which are over 32 inches, all TVs now at 18%. ये I want to underline, all TVs are now at 18%. Dishwashing machines, small cars, motorcycles,
equal to or less than 350 cc are all now coming to 18. Agriculture goods such as tractors, agricultural, horticultural and forestry machines for soil preparation or cultivation, harvesting or threshing machines, including straw or fodder balers, grass or hay movers, composting machines, etc., are all coming down from 12 to 5%. Reduction of GST from 12 to 5% on 12 specified biopesticides. Also from 12 to 5 is natural menthol. So किसान के लिए उनके products के लिए जो वो उपयोग करते हैं उन सब में it has come down. Again from 12 to 5, handicrafts and also labor intensive sectors. What are they? Handicrafts, marble, travertine blocks, granite blocks, intermediate leather goods. ये सब 5 में आ रही है. Reduction of cement from 28 to 18. क्योंकि घर बनाने में मिडिल क्लास के लिए सीमेंट इतना आवश्यक है, इसीलिए 28 it has come down to 18. Health related items, 33 life saving drugs and medicines, and they all come down from 12 to 0. From 5 to 0 and 3 life-saving drugs and medicines used for treatment of cancer, rare diseases and other severe chronic diseases. There are several drugs and medicines coming down to 5 from 12. I'm not listing each one of them out. Like that, very many other items, diagnostic kits, reagents, blood glucose monitoring system, all of them are coming to 5%. Similarly, spectacles and goggles are for correcting vision. They are also coming down to 5% from 28. I'm sure all of you are interested in knowing about automotive sector, about which you have been frequently asking us. From 28 to 18% on small cars and motorcycles which are equal to or below 350 cc. Reduction of GST from 28 to 18 on buses, trucks and ambulances. Uniform rate of 18% on all auto parts, irrespective of the HS code. Three-wheelers from 28 to 18 again. So I move to one very important thing on inversion of correction of inverted duty. The long pending inverted duty structure problem is getting corrected for the man-made textile sector by reducing GST rate on man-made fiber from 18% to 5% and man-made yarn from 12 to 5%. So that will take care of every anomaly that was there in terms of inversion. That's getting sorted out. So this actually gives effect to government's objective of the fiber neutral policy. So that's really getting seen in our action today. We are also correcting the inverted duty structure problem in fertilizer sector by reducing GST from 18% to 5% on sulfuric acid, nitric acid and ammonia, which are very important for the fertilizer sector. Renewable energy is the next. Reduction of GST from 12 to 5% on renewable energy devices, parts for their manufacture, such as biogas plant, windmills, wind-operated electricity generator, waste to energy plants, devices, PV cells, whether or not assembled in modules or made up in panel, solar cookers, solar water heaters and systems and so on.